ఎంతో ఎత్తుగా ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది, అద్భుతాలు జరిగేది. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడములో వింతేముంది? అవసరమైతే తప్ప అనవసరం విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు, ఎప్పుడు వివరణ వద్దు, ఎప్పుడు క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయం జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. శుచి కలిగిన ఇంట్లో సాధన చేస్తే చేసిన దానికి చేసినంత ఫలం. గోశాలలో సాధన చేస్తే 10 రెట్లు ఎక్కువ ఫలం. దివ్యక్షేత్రములు పర్వతములలో చేస్తే 1,000,000 రెట్ల ఫలం. అందుకే మానవుడు సాధన కోసం క్షేత్రాలకు వెళ్ళాలి. సాధకులకు మాత్రమే క్షేత్రం యొక్క శక్తి లభిస్తుంది తప్ప యాత్రికులకు కాదు. డబ్బు విలువ తెలుసుకున్న నువ్వు డబ్బు సంపాదించడం కూడా తెలుసుకోవాలి. నీ బాధల నుండి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా చివరకు ఆలోచన నీదైతేనే నీ జీవితానికి విజయం. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం 2 ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. అర్థం లేని కోపం చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఒక శిల్పి కొండకు వెళ్ళి మిమ్మల్ని నేను రూపుదిద్దాలి అనుకుంటున్నాను అని రాళ్లను అడుగుతాడు. అప్పుడు మొదటి రాయి ఇలా అంటుంది, నేను ఒప్పుకోను. మీరు మిమ్మల్ని శిలల్ని చేసేటప్పుడు దెబ్బలు తగిలి నొప్పిగా ఉంటుంది అంటుంది. రెండవ రాయి ఇలా అంటుంది, సరే అని చెబుతుంది. శిల్పి కొన్ని రోజులకి రెండో రాయిని శిల్పంగా మారుస్తాడు. దెబ్బలు తిన్న రాయి ఇప్పుడు గుడిలో దేవతలా ఉంది. దెబ్బలు తినకుండా ఉన్న రాయి అదే గుడిలో కొబ్బరికాయ కొట్టడంలో దెబ్బలు తింటుంది. అన్ని ఋతువుల్లోనూ కోయిల కూయదు. అలాగే జీవితంలో అన్ని వేళలోనూ ఆనందము లభించదు. జీవితంలో మంచి రోజులు రావటానికి కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయములోని జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో మనకు బాగా తెలుస్తుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. మీరు అందంగా ఉన్నారు అంటే అది మీ తల్లిదండ్రులు ఇచ్చిన వరం. మీరు పద్ధతిగా ఉన్నారు అంటే అది మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే పెద్ద వరం. మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండటం అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించక ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేసేయి.